పవన్ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం సెన్సేషనల్ థియేటర్ దాటి రాజ్దూత్ హోటల్కు ఖైరతాబాద్ మహాగణపతి చేరుకున్నాడు. కాసేపట్లోనే టెలిఫోన్ భవన్కి ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర చేరుకోనుందని చెప్పవచ్చు. అంటే మధ్యాహ్నము 12:30 to 1 వరకు ఖైరతాబాద్ మహాగణపతి క్రైన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకోనున్నాడు. సో ఇప్పటికీ అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయినటువంటి పరిస్థితి. ఓవైపు డీజేల హోరు, మరోవైపు బ్యాండ్ల మోత మధ్య పూర్తిగా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొంది. మొత్తం ఖైరతాబాద్ గణేశుడి వద్ద మాత్రము లక్షలాదిగా భక్తులైతే తరలి వస్తున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా రూట్ అంతా క్లియర్ చేశారు. వచ్చేటటువంటి మార్గం ఏదైతే ఉందో ఖైరతాబాద్ గణేశుడు వచ్చేటటువంటి మార్గంలో పూర్తిగా చెట్లను ఇప్పటికే తొలగించారు, ఎక్కడికక్కడ కట్ చేశారు. దాంతోపాటు కేబుల్ వైర్స్ కూడా ఎక్కడ లేకుండా ట్రాన్స్కో అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. సో నెట్ కేబుల్స్ కానివ్వండి, కరెంట్ వైర్స్ కానివ్వండి ఏమీ లేకుండా రూట్ అంతా కూడా ఖైరతాబాద్ గణేష్ వచ్చేటటువంటి రూట్ అంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం ఏజెన్సీలో చూస్తున్నాము, మొత్తం కూడా అంత కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం ఇటు యువత ఆట పాట కేరింతలు కొనసాగుతున్నారు. వీణా గారు ఉన్నారు, వీణా గారితో చెప్పండి ఏ టైం ఇస్తున్నారు. అటు ట్యాంక్ బండ్ దగ్గర నగరం నలుమూలల నుంచి కూడా తీసుకొస్తున్న గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. ప్రస్తుతం సెన్సేషన్ థియేటర్ దగ్గర ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర కొనసాగుతుంది. వివరాలు నుమాన్ అందిస్తారు. నుమాన్, అప్డేట్స్ ఏంటి? విజయ చంద్రిక, ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి టెలిఫోన్ భవన్ కి చేరుకున్నాడు. కాసేపట్లోనే ఇక్బాల్ మినార్, అక్కడ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కి ఖైరతాబాద్ మహాగణపతి చేరుకోనున్నాడు. సో అక్కడ నుంచి క్రైన్ నెంబర్ 4 దగ్గర మధ్యాహ్నం 1 గంటకు మహా నిమజ్జనం చేసేందుకు ఇప్పటికే నిమజ్జన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. సో వడివడిగా కదులుతూ గంగమ్మ వడికి చేరేందుకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఇటు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కోసం యావత్ భక్తులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు, దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. సో ఈ శోభాయాత్ర అనేది ఎంతో ఇంపార్టెంట్. వాస్తవానికి ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఇక మిగిలిన విగ్రహాల శోభాయాత్ర అంతా కూడా ఆటోమేటిక్గా నైట్ వరకు కంప్లీట్ అయిపోతుంది. సో అలాంటి శోభాయాత్రను చూడడానికి, ఆ సుందర రమణీయ కమనీయ దృశ్యాలను వీక్షించేందుకు ఇటు భాగ్యనగర వాసులందరూ కూడా ట్యాంక్ బండ్ బాట పడుతున్నారు. క్రైన్ నెంబర్ 4 వైపుకు వచ్చేందుకు పెద్ద ఎత్తున కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు ప్రస్తుతం శోభాయాత్ర కొనసాగుతుంది. శోభాయాత్రలో చూడొచ్చు ఇక్కడ మనమంతా కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వాస్తవానికి టెలిఫోన్ భవన్ వరకు కూడా కొంత తక్కువగా రష్ ఉండేది. బట్ ఒక్కసారిగా తెలుగు తల్లి ఫ్లైఓవర్కి దగ్గర అవుతున్న కొద్దీ భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ గణేశుడి నామస్మరణతో, గణేశుడి జయ జయ ధ్వానాలతో ఇటు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలతో మొదలుకొని ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా మారుమోగుతున్నాయి. గణపతి పప్ప మోరియా అగలే బర్జల్లియా అంటూ కూడా అంతా కూడా ఇక్కడ ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఇక్కడ తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అందరూ కూడా ఇటు ముఖ్యంగా యువత కేరింతలు ఆడుతూ పాడుతూ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నటువంటి. ఎలా ఉంది శోభాయాత్ర, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మేము సర్కార్ యూత్ చిల్కనార్ ఉప్పల్ నుంచి వచ్చినాం. యాక్చువల్గా మా గణేషుని విసర్జనం చేసుకొని ఖైరతాబాద్ గణేషుని చూద్దామని చెప్పి అందరం ఉత్సాహంతో ముందుకు వచ్చి అంతా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేద్దాం. ఈసారి నెక్స్ట్ ఇయర్ ఎట్లా కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ రావాల్సిందే. ఎలా సెలబ్రేట్ కేసీఆర్ పక్కా. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఫుల్ ఫ్లెడ్జ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మధ్య మధ్యలో ఇబ్బందులు వచ్చినా అని పోలీసులు కూడా మంచి సహకారం చేస్తున్నారు. బాగుంది, అంత సెలబ్రేట్ చేసుకుంటారు. ఎలా ఉంది శోభాయాత్ర? ఈసారి భారీ ఎత్తున ఘనంగా జరుపుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ అనేది. అసలు యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైం ఖైరతాబాద్ వినాయకుడు చూడడం ఫస్ట్ టైం ఇదే. నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. నెక్స్ట్ మా సిటీ టీంకి వెళ్ళిపోతుంది. చూడొచ్చు యువత అంతా కూడా ఎంతో ఉత్సాహంగా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్ణాటక నుంచి వచ్చినాం. రెండోసారి ఇక్కడ రావడం. ఈసారి స్వామివారి విగ్రహం 69 అడుగులు చూడడానికి చాలా మంచిగా చేసారు. మేము ఇప్పుడు కర్ణాటక నుంచి మేము ముగ్గురు మా ఫ్రెండ్స్తో రెండోసారి ఈ శోభాయాత్ర చూడడానికి వచ్చారు. మేము ఎక్స్పెషలీ ఖైరతాబాద్ వినాయకుని చూడనికే వచ్చినాం. ఇక్కడ చాలా బాగుంది. ఈసారి ఇంకా చాలా మంచిగా చేసారు. చాలా మంచిగా రెస్పాన్స్ కూడా వస్తుంది. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ చాలా బాగుంది సార్. మేము ఇంకా కర్ణాటకనే ఇక్కడ చాలా మంచిగా కల్చర్ యాక్టివిటీస్ చాలా బాగుంది. కర్ణాటకలో కూడా ఇదే ఎత్తుగా చేస్తారు. కానీ ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. మేము మా ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. వాళ్ళ కోసం నేను కూడా కర్ణాటక నుంచి గంగావతి నుంచి వచ్చిన.
మూలస్థాన అగ్రహారం నుంచి వచ్చినాం హైదరాబాద్ గణేష్ని చూడడానికి. చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది హైదరాబాద్ గణేష్ని చూడడానికి. ఇదే ఫస్ట్ సంవత్సరం రావడం. జై జై గణేష, జై కొడత గణేష, జై ములిబు బొజ్జ గణేష, బాయ్ బాయ్ గణేష అంటూ అందరూ కూడా గణేశుడిని బాయ్ చెప్పడానికి, బాయ్ బాయ్ చెప్పడానికి అందరూ కూడా వినాయక సాగరం హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నారు. మొత్తం కూడా అన్ని దారులు హుస్సేన్ సాగర్ వైపేనే చెప్పొచ్చు. మొత్తం కూడా గణేశుడి నామస్మరణతో అంతా కూడా మారుమోగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర రమణీయంగా కమనీయంగా కొనసాగుతుంది. శోభాయాత్ర చూడడానికైతే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సో అప్డేట్స్ మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాము. ఓ టు స్టూడియో విజయచంద్రిక. థ్యాంక్ యూ